హలో, స్టేట్ లో జరిగే ట్విస్టులకి భూమి పోయి బాంబు రాసుకుంటుంటే మధ్యలో వీడుకోవాలండి. మీకు జరిగిన అన్యాయానికి చైర్మన్ గా ఈడు, వైస్ చైర్మన్ గా నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. వీడు ఇలాగే సెటిల్మెంట్లు చేసుకుంటూ పోతే మనం అమ్మిన ల్యాండ్ లో ముందే మనం లాండ్రీ షాపులు పెట్టుకోవాలి. ఏసీపీకో హటావో, రియల్ ఎస్టేట్ కో బచావో. ఏసీపీకో చైర్మన్, ఇలాంటి గాలి బెదిరింపులకు బెదిరేది లేదు. ఎంత మంది వస్తే అంత మందిని తొక్కేద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన. పొద్దున్నే ఈ గీతోపదేశం ఏంటి సార్? ఒక్కసారి వెనక్కి తిరిగి వ్యాన్ ని 360 డిగ్రీస్ లో చూడు నైనా. ఈ కాన్సెప్ట్ ఏంటి సార్? 108 ఏం చేస్తది నాయనా? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటది. యాక్సిడెంట్ అయిన వాళ్ళు సేవ్ చేస్తారు. ఎక్కడేం జరిగినా టైంకి వచ్చి టైంకి తీసుకెళ్లి టైంకి దింపేస్తుంది. దానికి క్వైట్ ఆపోజిట్ మా 801. మా దొరకి ఎవడైనా ఎదురు తిరిగితే ఎరగదేస్తుందంట. కంప్లైంట్ ఇస్తే కొల్లబొడొస్తుంది. ఎక్కడ ఎక్స్ట్రా చేసిన టైంకి వచ్చి టైంకి తీసుకెళ్లే దానికి ఇష్టం వచ్చిన టైంలో దింపేస్తుంది. ఏంటండి పథకాలు? పార్థాయ ప్రతిబో. బండి పక్కన పెట్టుకుని అంత నూడుదోలు అవసరం అలా వచ్చేసింది సార్? మీరు పొరపాటున పోలీసు అయ్యారండి, లేకపోతే ఈ పథకాలతో పిఎం అయ్యేవారు. చేసేదెవరు, చేయించేదెవరు? అంత కృష్ణలీల నాయనా. కుమ్మింది మీరైతే కృష్ణుడు అంటారండి. పార్థాయ ప్రతిబోధి. నాకు చెప్పి నువ్వు స్లిప్ అయ్యావేంటి? ఫ్లోలో వచ్చింది. ఇంకా ఇలాంటి బళ్ళు సిటీలో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి సార్? పార్థాయ బాబాయ్, మన ఇన్ఫ్లుయెన్స్ ముందే అంత పార్థాయ ఏడీడు భయంతో వణికిపోతున్న మహిళా లోకం. ఛీ, ఛీ, ఛీ. కనీసం షాపుకి వెళ్లి పాల ప్యాకెట్లు కూడా తెచ్చుకోవాలని దిస్థితి. ఒక క్వార్టర్ బ్రాందీ ఇవ్వమ్మా. బ్రాందీ, విస్కీ కూడా, జిన్, బియర్, వోడ్కా. థ్యాంక్స్ అమ్మా. మరి షోడా? నేను వాడా. హా. మందు పోస్తే ఆ దూల్పేటలో గంజాయి దందా గురించి చెప్తానుగా. చెప్తానక్క. బ్రేకింగ్ న్యూస్ తీసుకోవే. ఎక్స్ప్రెషన్ పిలుపు మారేంటి? మనకి న్యూస్ ఇంపార్టెంట్ కదా, నువ్వు చెప్పు. ఈ యాద్గిరియాన్ చేట్ల అతి దారుణంగా అత్యాచారానికి గురవబోతున్న టీవీ5 రిపోర్టర్, పరారీలో ఉన్న కెమెరామెన్. రఘు! నా పెళ్ళంగిట్లేంత రొమాంటిక్ గా మందు కలిపియలేదు. చిన్నోడా, నా మందు తాగి నన్ను రేప్ చేస్తావా? నార్వసిందే నిర్వయాలే. నువ్వు రావే. భారేంట్రా అలా రివర్స్ చేయడం? ఓ 100 రూపాయలు పడితే 3 మంది అలాగే కొనుక్కున్నాడు. నువ్వే కొనేసి నువ్వే కలిపి ఓ రొమాంటిక్ ఇచ్చేస్తే రేపు చేయరా? అర్జుడు ఒలింపిక్స్ లో బోల్ట్ పరిగెత్తుకు వచ్చాడు, ఎలా పరిగెత్తుకు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు మనల్ని ఎవరు సేవ్ చేస్తారు? మా దేవుడు. ఆపేరెడ్డి. సార్, మీ దయ వల్ల మా ఆకృతిని కాలనీ స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్ కి షిఫ్ట్ చేశాను సార్. గుడ్, మాదాపూర్ లో డ్యూప్లెక్స్ హౌస్ పక్క వాస్తు అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. వెరీ గుడ్. అమ్మకి అయిటాను, నాన్నకి అయితుంటే తమ్ముడికి అయిపోయాడు, అప్పకేమి అయిపోను, మొత్తం అయిపోయామని అయిపోయిందండి. సూపర్ కదయ్యా. కానీ హ్యాపీగానే ఉన్నారు కదయ్యా. ఈ నసుకుడేంటి? మేము హ్యాపీగా ఉంటే సరిపోద్దా? మీరు హ్యాపీగా ఉండొద్దు. మీరు ఒక అందమైన అమ్మాయిని చూసి లవ్ చేస్తే ఉరకవే, మనకు లవ్వేంటి? మీరు ఇప్పుడు ఇంతే అంటారు. ఒక మండరత్నం ఫ్రేమ్ పెడితే డౌన్ నుంచి అప్పులోకి ఓ అందమైన అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. రెడ్డి గారు నిజంగానే వస్తుంది. ఏమిరా ఏమి చేస్తా చల్ సూపర్ బాగా చేస్తామా? ఇదిగో రాపోదాం నడు. ఆడు పోయాడు. ఇదిగో నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి మందు పోస్తావు అనుకో. ఏంటయ్యా రెడ్డి, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ అండ్ వైట్ లో, అమ్మాయి మాత్రం కలర్ లో కనిపిస్తుంది. గుడ్డెల్లో గడపడగాను ఒళ్ళంతా సలపరం పుడుతుందా? ఆల్మోస్ట్ అలాగే ఉందయ్యా. అయితే మీరు లవ్ లో పడ్డారు సార్. ఆహా. అమ్మాయి మీద ఫోకస్ పెట్టాలయ్యా. ఎలా పెడతారు సార్? అమ్మాయి ప్రెస్, మీరు పోలీసు. ప్రెస్ మీట్ పెడదాం. ఆహా, అన్ని ఛానల్స్ వచ్చినాయా? వచ్చాయి సార్. టీవీ9, ఈటీవీ2, ఎన్టీవీ. మన ఛానల్ ఎక్కడా?
సౌండ్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి? రెడ్డి గారు మీ ఫ్యాన్ సార్. అసలు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారో ముందు చెప్పండా. సిటీలో జరుగుతున్న మద్రాస్ గురించా, మారణాదాల గురించా, డ్రగ్స్ రాకెట్స్ గురించా, దొంగతనాల గురించా, చైల్డ్ లేబర్ గురించా? పోనీ రేపుల గురించా? రెడ్డి గారు ముందున్న ఈ మగ వెధవలు వాళ్ళ సంగతి చూడండి. ఏంటి చెప్పరండి? చెప్తాలే ప్రెస్ మీట్ పిలిచి చెప్పవా? మగాళ్ళందరూ వెనకెళ్ళి ఆడవాళ్ళందరూ ముందు రండి. ఇదేం కాన్సెప్ట్ అండి? ఆర్టీసీ బస్సు కాన్సెప్ట్ అండి. రెడ్డి గారు చెప్పండి, ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? ఎప్పుడు ఇలా జీన్స్ టీ షర్ట్లైనా శారీలు అవి కడతావా? మా అమ్మాయి మీద మీ పెత్తనం ఏంటండి? రేపు పెళ్ళాక మీ ఇంటికి తీసుకుని మీకు కావాల్సింది కట్టించుకోండి. ఆహా. ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? పెళ్ళైన తర్వాత జాబ్ కంటిన్యూ చేస్తావా? మా అమ్మాయికి ఏం అవసరం? చెట్టంత మగాళ్ళు మీరు 2 చేతులు సంపాదిస్తుంటే. ఆహా. ఆ ఏమండోయ్, పర్సనల్ మీటా ప్రెస్ మీటా? ఏ మా ఛానల్స్ కావా, మాకు మైకిల్ లేవా, మాతో మాట్లాడరా? ఇది ఉపదేశం ఎక్కడి నుంచి? సౌండ్ ప్రెస్ వాళ్ళ బండి ఎక్కిస్తే బాగోదు. ఏదో ఒకటి స్పందించి పంపించిన ప్లీజ్ నాన్న బంగారం కదా. ఓకే. మై డియర్ మీడియా మిత్రులారా, మా స్పందన తీసుకోండి. నిన్న ఛత్తీస్గఢ్ లో మా పోలీస్ కానిస్టేబుల్ అయిన పరమేష్ రిపోర్టర్ రీటాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఇదొక న్యూస్, దీనికో ప్రెస్ మీట్. సార్ ఉద్దేశం ఏంటంటే ఛత్తీస్గఢ్ ఇన్స్టెంట్ కి ఇన్స్పైర్ అయ్యి తను కూడా లేడీ జనరేషన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రెస్ పోలీసు కాంబినేషన్ క్రేజీగా ఉంటుంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లికేషన్ అవి పెట్టుకుంటే సార్ పరిశీలిస్తారు. నాట్ ఇంట్రెస్టెడ్. ఛత్తీస్గఢ్ లో ట్రై చేయండి. ఏంటండి మీ అమ్మాయి ఇంత హార్ష్ గా మారుతుంది? ఆ ఫస్ట్ మీటింగ్ లోనే స్మూత్ గా మాట్లాడతారటండి. 2-3 మీటింగ్ వరకు ఆగండి. ఆ కదమ్మాయి. ఏండోయ్, ఇలాంటి చెత్త న్యూస్లు చెప్పడానికి ఇంకెప్పుడు ప్రెస్ మీట్లు పెట్టకండి. మాకు టైం బొక్క. చిన్న చిన్న వాటికి చిరాకు పడుతున్నారు. స్మాల్ స్మాల్ థింగ్స్ వీళ్ళ మీద మాత్రం ఫోకస్ పెట్టండి రెడ్డి గారు. బాగా పెడతాం. సార్, ఆ ఏసీపీ కోసం వెయిట్ చేయడం కంటే దయచేసి అనుకోండి, కనీసం పొట్టైనా తగ్గిద్ది. మీటింగ్ స్టార్ట్ చేయండి సార్. మీటింగే అతని గురించి, అతను రాకుండా మనం రానివ్వండి. ఎలాగైనా ఏసీపీ గారిని బుక్ మీరేంటి ఇక్కడ డీజీపీతో ఏదైనా ల్యాండ్ డీలింగా? అదేంటది, వీడి మీద కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదా మనం? ఒక వెహికల్ శాటిలైట్ లో మా చుట్టూ తిరుగుతున్నట్టుంది. ఏ వెహికల్? సార్ మీ పని మీరు చూసుకోండి సార్, మేము వెళ్ళి మా పని చూసుకుంటాం. ఏ పని? రామ్మా, నేను చెప్తాగా. ఎక్కడికి? థాయ్ మసాజ్ కి. ఎంత? అయితే నాకే ముందు. ఎక్కరా నీకు మా ఏసీబీ గారు వస్తున్నారు. సార్ ఆయన మైసూర్ మహారాజా, మరి రమ్మను. వచ్చారు. ఏంటే ఎంత లేటు? ఏం చేయమంటారు సార్? వాడు 30 అన్నాడు, మనం 20 అన్నాం. ఫైనల్ గా 25కి తగ్గట్టాం. చూసారా మీ ముందే సెటిల్మెంట్ల గురించి మాట్లాడుతున్నాడు. సెటిల్మెంట్లు అంటారేంటి కాశీ గారు? నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి. బయట కూరగాయల రేట్లు ఎలా మండిపోతాయి తెలుసా? టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు? Will you please sit down? షూర్ సార్. మీ కంప్లైంట్స్ ఏమిటో చెప్పండి. ఏం చెప్పమంటారు సార్? రియల్ ఎస్టేట్ దందాలు, దొంగలతో పార్ట్నర్షిప్లు, ఆ పథకాలేంటి, ఆ గోలేంటి? మేము కేసులు పెడుతుంటే సెటిల్మెంట్లు ఏం చేస్తున్నారు సార్? సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు, సస్పెండ్ చేశాను సార్. ఒక ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అంత ఈజీయా? సెంట్రల్ నుంచి కమిటీ రావాలి, ఎంక్వైరీ చేయాలి, సాక్ష్యాలు, ఆధారాలు. అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష? ఎలా ఇస్తాం సార్? అవేవో పార్థాయి అంటూ 801 వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలియటం లేదు. పోనీ నా తోటి జోనల్ ఆఫీసర్ ఎవరైనా మీకు సాక్ష్యం చెప్తారా? మన డీసీపీ రంగారావు అడగండి. I-20 కార్ ఎలా ఉంది సార్? లీటర్ కి 18 ఇస్తుంది సార్. నీకైటెంట్ ఉందని బాబుకి ఎలా తెలుసు? బాబే ఇచ్చాడు. కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి గారిని అడగండి. ఏడి నా బాబు ఫ్యాన్. ఇక్కడ ఏండే కొత్త ఇల్లు నచ్చింది కదండి? ఏంటి ఇల్లా? గృహప్రవేశం ఎప్పుడు? 25 అనుకుంటున్నావు, రేపు ఆఫీస్కి వచ్చి కార్డు ఇస్తా బాబు. పర్లేదు. అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో, నీతి నిజాయితీతో మూకముడిగా పనిచేసుకుంటుంటే. ఏంటి పని చేసుకుంటున్నారా? అదే సార్, పని చేసుకుంటుంటే ఈ మీటింగ్లు ఏంటి? సార్ అసలు ఈ దేవుడు వచ్చాకే మా జీవితాల్లో ఓ వెలుగొచ్చింది సార్. స్వామి ప్లీజ్ దయచేసి ఇలాంటి టైం వేస్ట్ మీటింగ్లు పెట్టి సదరు డీజీపీగా టైం వేస్ట్ చేయకండి. అసలు ఆయన ఎవరు? కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా? అగ్ని. అయ్యా వస్తాను సార్. వీడు ఖచ్చితంగా ఈ సిటీకి వేరే ఏదో ఇంటెన్షన్ తో వచ్చాడు.
జీకే గుడ్ మార్నింగ్. రావయ్య హోమ్ సుబ్బారెడ్డి సార్. ఆగు. అది జీకే గారిది ఉన్న ఎంగిల్ ప్లేటేనా? అవును సార్. ఏంటా కక్కుర్తి అడిగితే ఇంకో ప్లేట్ ఇస్తారుగా. రాజా, ఈ ఇంట్లో ఇంకా ఇడ్లీ లేక కాదు, నా దగ్గర డబ్బులు లేక కాదు. మనమంతా జీకే గారు ఎంగిలి మెతుకు తిని బతుకుతున్నామని సింబాలిక్ గా చెప్పడం. మాయా భానుమతి ఫోన్ కాలేజ్ పంపనా ఇన్నోవా పంపనా? ఓసి దీని దుంపదేక నేను చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, నీకు టచ్ లో ఉందా? చెప్పరా పర్సనల్ మ్యాటర్స్ అని చెప్పు. హాయ్ చౌబక్సీన్ అంకల్. హాయ్ నాని, ఒకసారి అటు చూడు. రే అర్ధరాత్రి రోడ్డు మీద తాగి తందడం ఏంట్రా? పోలీసుడి యూనిఫామ్ మీదే. రే, నువ్వు పోలీసులు కొట్టావా? రాజా, వాడేదో స్టేట్ ర్యాంక్ కొట్టినట్టు అలా ఫీల్ అయిపోతావేంటి రాజా? డీజీపీ కేసు ఫైల్ చేయించాడు, నేనే సర్ది చెప్పి తీసుకొచ్చాను రాజా. అర్థం అయ్యేలా చెప్పి రాజా, మన ఆడితో పోలీసులకు సారీ చెప్పించు రాజా. అమ్మో సెంటర్ లో వీడికి మినిస్టర్ పదవి ఇప్పిస్తే మనకి ఫేవర్ చేయకుండా మనల్ని సారి చెప్పమంటాడేంటి? కనకపు సింహాసనము మీద సునకమును కూర్చుంటే పెట్ట వెనకటి గుణమేల మాను వినరా సుమతి. ఏంటి కన్ఫ్యూజన్? సుమత భానుమతి? అన్న ఎంపీ అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సింది పోయి కాంప్లికేట్ చేస్తావేంటి? ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా? ఫోన్ 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 ఇవ్వు. వీడి ఆగు రాజా, పదవి ఆగు. తీయించేస్తా. పదవి తీయించేస్తావా? నిజంగానే తీయించేస్తావా? నేనంత దద్దమ్మనా? నా పదవి నేను కాపాడుకోలేనా? రాజా నాని, నన్ను కొట్టరా అంకుల్ నన్ను కొట్టరా, కొట్టా కొట్టా కొట్టా. చీకే, నీ తమ్ముడు హోమ్ మినిస్టర్ కొట్టాడు. హోమ్ మినిస్టర్ కొట్టిన వాడు ఆఫ్టర్ ఆల్ పోలీసులు కొట్టలేడా? ఇదొక పెద్ద కేసా? దీనికి రక్షణ పడాలా? నేను లేనా నీ ఎగిరి మెతుకు తినేవాడిని? నేను మాట్లాడినా డీజీపీతో. చెప్పండి సార్. రాత్రి మన పోలీసులు బాగా తాగి మా కుర్రాళ్ళని కుట్టారంట. ఇప్పుడే తెలుసుకున్నాను. వాళ్ళ 2 వారాలు సస్పెండ్ చేయండి. సార్ అది సస్పెండ్ చేయండి, ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటారు పెళ్ళ బిడ్డలతో. డీజీపీ, నా తమ్ముడిని పొలిటికల్ లీడర్ గా చూడాలన్నది నా డ్రీమ్. దానికి ఎవడడ్డొచ్చినా నేను హర్ట్ అవుతాను. బెటర్ లక్ నెక్స్ట్ టైం. చిన్న డౌట్, ఎందుకు రాజా పోలీసులంటే నీకెంత కోపం? పిల్లికి ఎలకంటే ఎందుకు కోపం? పులికి జింకంటే ఎందుకు కోపం? వేటాడి వేటాడి ఆకలి తీర్చుకుంటాయి కదా. నేచర్ ఇన్స్టింక్ట్. అది ఒక ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధ స్వభావం. ఐ హేట్ పోలీస్. ఇప్పుడు ఏం చేద్దాం రెడ్డి? అర్జెంట్ ఏరియో పార్టీ మీద దాడి చేస్తే ఆ చిల్లర డబ్బులతో మా చీటీ పట్ల పాడేసుకుంటాం సార్. ఆపారెడ్డి, మరీ కమర్షియల్ గా తయారయ్యారు. క్లైమేట్ చూడు ఎంత రొమాంటిక్ గా ఉందో. ఆ. నా డార్లింగ్ ని కావాలని ఇప్పుడు మీ డార్లింగ్ ఎలా కలుస్తారండి? ప్రెస్ మీట్ పెడదాం. అర్ధరాత్రి 12 గంటలకు ఎవరు ప్రెస్ మీట్ పెడతారు? ఆ ఏటీఎం లో ఇద్దరు దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇప్పటికిప్పుడు ఇద్దరు దొంగలు ఎక్కడి నుంచి వస్తారండి? నీ 801 పీకుడికి ఇంకా పెయిన్స్ తగ్గ అపోలో చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ దొంగతనాలు ప్రెస్ మీట్లు అంటే కాపురాలు కూలిపోతాయి సార్. రెడ్డి, కాస్త మోటివేట్ చేయవయ్యా. మోటివేట్ చేయడానికి వాళ్ళు ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ వస్తున్నారండి? సెంట్రల్ జైలుకి వెళ్తున్నారు. ఏమయ్యా ముసుగులేస్తే ఓకేనా? ముసుగులేంటండి, ముసుగులు? పార్థాయ్. అసలు ఏటీఎం లో చోరీ ఎలా జరిగింది సార్? ఏంటో చెప్పండి, కొత్తగా వచ్చావా ఎగేసుకెళ్ళిపోతారా? ఎలా? ఇక్కడ మాట్లాడితే ఆచారంలో మాట్లాడాలి. ఏంటి రెడ్డి వీళ్ళలో ఎంత మార్పు? ఏం లేదండి, నేను వీళ్ళ ఏరియాలో 1 గంట మన 801 తిరిగింది. పిండి పీసుకున్నట్టు పీసుకేశారు. బండి ప్రెస్ కూడా తిరుగుతుంది బావా. ఆ దొంగలు ముసుగులు తీయండి. ఏంటమ్మా ముసుగులు తీసేది? పెద్ద పెద్ద స్కాములు చేసిన వదిలేసి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుని మమ్మల్ని పట్టుకుంటావా? నువ్వు మాట్లాడమంటే బావా? ఏం మాట్లాడమంటావరా? కెమెరాలు రా. అయ్యో నాకేంటి తెలీదు. ఏటీఎం లో ఎంత చోరీ జరిగింది? ఏమారెడ్డి, మీ అమ్మాయి ఏంటి సిరాగ్గా ఏం ఉంది? ఉండదా? మా అమ్మాయి చేసే జాబ్ అలాంటిది. ఎన్ని టెక్షన్స్? ఆహా. నువ్వు నాకు లైన్ వేస్తున్నావని నాకు తెలుసు. నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పన్ను. ఏంటే మీ అమ్మాయి? అరే కొంచెం కూడా కోఆపరేట్ చేయకపోతే డీటెయిల్స్ అలా తెలుసుకుంటాం. మా అమ్మాయి ఎందుకు చెప్పదండి? మీరు పోలీస్ ఆఫీసరే కదా, మీ బ్రెయిన్ వాడి తెలుసుకోండి. ఆహా. ఆ. రాత్రి మనకు దొంగ దొరికాడు కదా, ఏది కేజీ బంగారం కొట్టేసినోడా? అందులో 1/2 కేజీ ఈ బండోడికి ఇచ్చేయి. ఫ్లాట్ నంబర్ 4 హౌస్ నంబర్ 104 దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. వాళ్ళ ఇంట్లో అక్క బావ మాత్రమే ఉంటారు. ఆ లక్కకి పోలీసులు అంటే పిచ్చి ప్యాషన్. అందుకే పెద్ద బిజినెస్ మ్యాన్ పోలీస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు. దాంతో శని ఆదివారాల్లో మాత్రం యూనిఫామ్ వేసుకుంటేనే కాపురం చేస్తానందే. మీరు గాని ఇంటికి వస్తే మీ చేతిలో తాళెట్టి పెళ్లి చేస్తుంది సార్. నా బంగారం సార్. దొంగ దొరికాడు కానీ బంగారం దొరకలేదురా. రెడ్డి గారు, మన తక్షణ కర్తవ్యం ఏంటి? సోయోతన చెల్లిని వదిలిపెట్టి వాళ్ళ అక్కని నొక్కితే ప్రయోజనం ఉంటుంది. భలా రెడ్డి భలా. మహి, డార్లింగ్ మహి,
ఎక్కడున్నా బుజ్జి? ఎవరండి మీరు? నేను మీ చెల్లెల్ని లవ్ చేస్తానండి. ఎంత ధైర్యం మా చెల్లెలు లవ్ ఏసీపీ గారు మరిది గారు రండి రండి కూర్చోండి. వదిన గారు, ఇంత కాస్ట్లీ ఇంట్లో ఇంత నాస్తి ఫర్నిచరా? రెడ్డి గారు, మార్చేద్దాం. ఇంత మోడర్న్ షో కేసులో అంత ఓల్డ్ టీవీయా? మార్చండి మార్చండి. అంత అందమైన మేడ ఇలా బూసుగా ఉందేంటి? మరిది గారు మాకు లంగర్ హౌస్ లో ఇంకో హౌస్ ఉందండి. అది మా ఏరియాలోకి రాదు. పర్లేదులేండి. మరిది గారు ముందు మీరు కూర్చోండి, మీకు మర్యాదలు చేసుకోవాలి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? ఏమండి? ఏంటి కాంతం ఇలా యూనిఫామ్ లో బయట తిరిగితే ప్రాబ్లమ్స్ రావా? ఎందుకు రావు బాబు, ఆ మధ్య వనభోజనానికని అడవులకు వెళ్తే మావోయిస్టులు దాడి చేశారు. కాంతం కిచెన్ లో మరీ ఒక్కగా ఉంది, డ్రెస్ తీసేనా? బరువుగా ఉంది, తాళి తీసేనా? అక్క త్వరగా లంచ్ బాక్స్ రెడీ చేయి. అక్క వీడేంటి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు? ఏయ్ వెళ్ళిక నుంచి. చాలే ఊరుకో. మరిది గారు రాక రాక ఇంటికి వస్తే నువ్వేంటి బయటకు వెళ్ళమంటావు? పెళ్లి కాసేపు కబుర్లు చెప్పు. మర్యాదగా బయటికెళ్ళు, లేదంటే నన్ను హెరాస్ చేస్తున్నావని మా ఛానల్లో లైవ్ షో పెట్టి నిన్ను ఉత్తి కారేస్తాను. వదిన గారు ఉండండి మరిది గారు. ఏంటే నువ్వు చేసేది? నీకున్నది బోడి ఒక్క ఛానలే, నీకు ఆపోజిట్ గా 20 ఛానళ్లు ఉన్నాయి. నేను మరిది గారు లైవ్ లో కూర్చుని పాపే బాబుని గోకింది, పాపే బాబుని గిల్లింది, పాపే బాబుని దువ్విందని చెప్తావు. ఏం చేస్తావు? అక్క వదిలే, మీ చెల్లితో రెస్టారెంట్ కి వెళ్ళాలని ఉంది. తీసుకెళ్ళు. నాతో రాదుగా? ఫ్యామిలీతో వస్తుంది